సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో మంచిగా వైరల్ అవుతున్న ఒక జంట ఈరోజు నా ముందున్నారు. అఫీషియల్ చేయకముందు మీరు ముందే రిలేషన్లో ఉండే, అంటే ఎన్ని మంత్స్ ముందు రిలేషన్లో ఉండే, లేకపోతే అఫీషియల్ ఎందుకు చేయాల్సి వచ్చింది? మేము కలిసి మాట్లాడుకున్న తర్వాత వీ ఫెల్ట్ లైక్ మాది ఎన్నో జన్మల బంధం లాగా అదొక సోల్ కనెక్షన్ అనేది ఏర్పడ్డది. దాంతో ఉంటే కొంచెం మనకి ఫేమ్, మనం ఎవరో తెలుస్తుంది, బయటకు వస్తుంది, బాగా సంపాదించుకుని ఇది ఏంటి అసలు లవ్వా? అంతకు మించి ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుందా? ఇప్పుడు మదర్ని వదులుకుంటామా ఎన్ని గొడవలైనా, ఫాదర్ని వదులుకుంటామా? భార్యాభర్తల మధ్యలో ఎందుకు? జస్ట్ బికాస్ వీఆర్ నాట్ బై బ్లడ్. పెళ్లికి ముందు ఒకలా ఉంటది, పెళ్లి తర్వాత ఒకలా ఉంటది. జస్ట్ బికాస్ దే ఆర్ గెటింగ్ మ్యారీడ్ దాని వల్లే విడిపోతారు అని ఏం లేదు. పెళ్లి కానోళ్ళు జీవితాంతం కలిసి ఉండి అంతకంత ప్రేమ ఉన్నోళ్ళు ఉన్నారు. ఆఫ్టర్ బిగ్ బాస్ టీవీ షోస్ దూరం అయిపోయావా, లేకపోతే అవకాశాలు తగ్గ? నేను టీవీ షోస్లో అస్సలు వెళ్ళొద్దు అనుకున్నాను. నేను ఏ టీవీ షోస్కి పిలిచినా వెళ్ళలేదు. బికాస్ దట్ ఇస్ గౌతమ్ ఏం చేస్తారు, ఆయన ఏం చేస్తూ ఉంటారు, ఏంటి అనేది చాలా మందికి క్వశ్చన్ మార్క్. I worked with the director, Big Bang. When the movie got released, my part was kind of cut off. అండ్ ఒక డైలాగ్ కూడా లేదు. 3 రోజులు డబ్బింగ్ చెప్పడం అంటే ఎన్ని డైలాగ్స్ ఉంటాయి? ఈ ప్రాసెస్లో, ఈ షూట్ ప్రాసెస్లో, ఈ 90 daysలో మై ఫాదర్ హ్యాస్ పాస్డ్ అవే. మామూలుగా మన సాంప్రదాయం ప్రకారము ఇట్లా తలనీలాలు గుండు చేయించుకుంటారు. అది కూడా నేను పంతులు గారితో మాట్లాడి, మా నాన్నగారి కోరిక నేను కనబడాలి స్క్రీన్ మీద. తీరా చూసేటప్పటికి అక్కడ లేకపోతే నేను చాలా అప్సెట్ అయిపోయినా. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో మంచిగా వైరల్ అవుతున్న ఒక జంట ఈరోజు నా ముందున్నారు. వాళ్ళతో మాట్లాడి, అంటే ఒకరైతే ఒకరి గురించి మనకి తెలుసు, ఎందుకంటే తను బిగ్ బాస్కి వెళ్ళారు, దానికి ముందు మూవీస్ చేయడం కానీ, సిరీస్ చేయడం కానీ, ఇలా మనందరికీ పరిచయం. బట్ తన పక్కనున్న ఇంకొక వ్యక్తి అయితే మనకి తెలియదు. ఓన్లీ ఈ న్యాయ పక్కన చూస్తేనే మనకు అప్పుడు ఎవరు అనేది తెలిసింది. కానీ ఆయన గురించి, ఆయన ఏం చేస్తారు, ఇంకా చాలా మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకా వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్. హాయ్. హలో. హాయ్ శివ, ఎలా ఉన్నారు? సూపర్, ఫస్ట్ క్లాస్. ఇలా కూర్చుందాం అనుకోలే కదా? ఎప్పుడు అనుకోలే. వేరేలా కూర్చున్నాము, ఇలా ఫస్ట్ టైం కదా. అదే, ఇది ముఖ్యం. బ్రో ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు నీ ఇంటర్వ్యూస్ చాలా ఇష్టము పర్సనల్ గా. థ్యాంక్ యూ. చాలా సార్లు చూసి, నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు కూడా అదే చెప్పా, ఓహో నువ్వా రియల్ లైఫ్ లో ఇలా కనిపిస్తావా అని కూడా చెప్పా. సో ఐ లవ్ ఆల్ యువర్ వర్క్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. గౌతమ్, ఈయన ఏంటి పరిస్థితి, ఎలా ఉంది బిగ్ బాస్ ఇప్పుడు 8? ఎందుకు ఏం మాట్లాడాలి దాని గురించి? జనాలు బాగా మాట్లాడుకుంటున్నారు కదా. ఎందుకంటే వెళ్తావా ఒకవేళ పిలిస్తే? నేనా? పిలవలేదే. పిలిస్తే వెళ్తావా? నేను తన్ని వదిలి నేను ఉండలేను. ఏ అన్ని రోజులు, ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, అన్ని రోజులు తిన్న వదిలేసి నేను ఎక్కడ ఉండను. అసలు బిగ్ బాస్ చూడట్లేదు నువ్వు? అసలు చూడట్లేదు. చూస్తున్నాము, అది యూట్యూబ్ లో ట్రోల్స్ బాగున్నాయి. ఆఫ్టర్ లాంగ్ డే ఆఫ్ వర్క్ దోస్ ట్రోల్స్ ఆర్ యాక్చువల్లీ వెరీ ఫనీ. ట్రోల్స్ చేసేవాళ్ళు అంటే ఫర్గెట్ అబౌట్ వాళ్ళ మనోభావాలు అదంతా పక్కన పెడితే దే ఆర్ వెరీ క్రియేటివ్. ఎలా పరిచయం అయింది? మేము ఇద్దరం ఒకటి ఫిక్స్ అయ్యాము. నన్ను అడిగిన క్వశ్చన్స్ కన్నిటికి తన ఆన్సర్ చెప్తుంది, తను అడిగితే నేను చెప్తాను. నువ్వు చెప్పు. ఎవరి క్వశ్చన్స్ వాళ్ళే చెప్పాలి. చెప్పరా. అలా హఠాత్ పరిణామం. హఠాత్తులు ఇవి కాదు. ఎలా పరిచయం అయ్యారు, ఎక్కడ కలిసారు, ఎలా కలిసారు? ఒక మ్యూజిక్ కాన్సర్ట్ లో కలిసాం. ఓకే. దానికి ముందు మేము తెలుసు. ఎలా? జస్ట్ ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా తెలుసు. హాయ్ బాయ్ అంతవరకే, ఎప్పుడు మాట్లాడుకోలేదు. కానీ ఒక మ్యూజిక్ కాన్సర్ట్ తర్వాత మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాము. అప్పుడు ఇష్టాలు అన్నీ తెలుసుకుంటే, ఓ వావ్ ఇన్ని కలుస్తున్నాయా అని అనిపించింది. అప్పటి వరకు ఎందుకు ముందు కలవలేదు అనే ఫీలింగ్ ఒకటి వచ్చింది. అఫీషియల్ చేశారు కదా? అఫీషియల్ చేయకముందు మీరు ముందే రిలేషన్ లో ఉండే, అంటే ఎన్ని మంత్స్ ముందు రిలేషన్ లో ఉండే, లేకపోతే అఫీషియల్ ఎందుకు చేయాల్సి వచ్చింది? రిలేషన్ అంటే పేర్లు ఎన్నో ఉంటాయి, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, లవర్, అట్లంతా పక్కన పెడితే మేము కలిసి మాట్లాడుకున్న తర్వాత వీ ఫెల్ట్ లైక్ మాది ఎన్నో
జన్మల జన్మల అనుబంధం. బంధం లాగా అదొక సోల్ కనెక్షన్ అనేది ఏర్పడ్డది. ఆ. అంటే దాన్ని రిలేషన్ అంటామా ఏమంటామో అది పక్కన పెడితే ఆ ఫీలింగ్ ఉంది. ఇంకా అఫీషియల్ అన్అఫీషియల్ అంతా ఇంకా షీఈ్ అ స్టార్ హర్ సెల్ఫ్ కాబట్టి షీ డెడ్. ఆ పోస్ట్ ఏదైతే ప్రత్యేకంగా మీరు ఆ పోస్ట్ పెట్టి ఎందుకు అఫీషియల్ చేయాలనుకున్నారు నాకు అర్థం కాల. బేసిక్ గా ఫస్ట్ రీల్ పెట్టాను, 2 రీల్స్ పెట్టాను, తర్వాత పోస్ట్. అది ఏంట్రా ఏదో బిహైండ్ ద సీన్స్ ఉండే కదా ఏదో షూట్. యాక్చువల్లీ అప్పుడు మేము ఒక వెబ్ సిరీస్ చేసాము, అదే దాని దెబ్బకి అదే క్యాన్సిల్ అయిపోయింది. ఆ పోస్ట్ ఫుల్ వైరల్. డిలీట్ చేస్తారా ఉంచారా? ఇంకా డిలీట్ చేస్తారా? ఎందుకు అదే అన్న చూసావా 3 days లో డిలీట్ చేశాను. 3 days కూడా కాలేదు, 3 days కదా ఇంకా ఉంచారు ఎక్కువ. లేదు 3 days 3 days నేను ఉంచాను. అదే ఎందుకు ఆ పోస్ట్ తోనే వైరల్ చేయాలని ఎందుకు వైరల్ చేయాలని అనుకోలేదు, జస్ట్ నార్మల్లీ. ఎందుకు ఆ ఫోటోతో అని ఎందుకు అనిపించింది అలా? ఆఫ్ ఆల్ ద థింగ్స్ స్కూటీ మీద వెళ్తున్నాయి, బైక్ మీద వెళ్తున్నాయి, బిహైండ్ ద సీన్స్ అన్నమాట. ఆ వెబ్ సిరీస్ షూటింగ్ గోవాకి వెళ్ళాము. అలా ఒక డంప్, ఫోటో డంప్ లాగా పెట్టేసాము. అది వైరల్ అయిపోయింది. అది వైరల్ అయిపోయింది. ఎవరు అడగలేదా మిమ్మల్ని ఎవరు అడుగుతారు ఎందుకు ఇలా అప్లోడ్ చేశారు గౌతమ్? రెండు ఎవరు క్వశ్చన్ చేయలేదు బ్రో. ఇంకోటి ఈయన బిఫోర్ తెలుసా నీకు? లైక్ ఈయన బిగ్ బాస్ కంటెస్టెంట్ అని ఇలా అలా తెలుసు. మరి ఏమైంది? బిగ్ బాస్ అని తెలియదు. పరిచయం అయిన తర్వాత అప్పుడు స్లోలీ వి గెట్ టు నో అబౌట్ ఈచ్ అదర్. దెన్ ఐ ఫౌండ్ అవుట్ దట్ షీ వాస్ అ బిగ్ బాస్ కంటెస్టెంట్. అంటే ద రీజన్ బీయింగ్ ఐ నెవర్ వాచ్డ్ బిగ్ బాస్. హిందీది ఒక సిద్ధార్థ్ శుక్లా అది చూసేటోడిని పాతది అది కూడా. దెన్ ఐ గాట్ బిజీ విత్ మై వర్క్ అండ్ ఐ నెవర్ వాచ్డ్ బిగ్ బాస్. ఇనాయది ఒక 2 ఎపిసోడ్స్ కూర్చొని చూసా. ఎంట్రన్స్ ఐ లైక్ దర్ పర్ఫార్మెన్స్. నిజం ఏంటన్నా చెప్పురా నువ్వు. నిజం చెప్పు, చూసావా? పడుకున్నారు పూర్తిగా అంటే చూసా అంటే అదే స్టార్ట్ చేసా. 10 minutes down the line I fell asleep. ఇనాయ్ అంటే జనాలు తెలుసు బ్రో. గౌతమ్ ఏం చేస్తారు, ఆయన ఏం చేస్తూ ఉంటాడు ఏంటి అనేది చాలా మందికి క్వశ్చన్ మార్క్. ఆయన ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, బిజినెస్ మ్యానా, పొలిటికల్, ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చాలా మంది తెలుసుకోవాలని ఆలోచన ఉంటుంది. ఇది మీ గురించి చెప్పు బ్రో. నువ్వే చెప్పు. हम अपनी तारीफ क्यों करना, आप बोल दीजिए. నేను హ్యాపీ బోలో. బేసికల్ ఐఎమ్ బయోమెడికల్ ఇంజనీర్. పుట్టింది నాగార్జున సాగర్, పెరిగిందంతా హైదరాబాద్. దెన్ ఐ స్టడీడ్ ఇన్ కేంద్రీయ విద్యాలయ. మొత్తం తెలుగు అంత కమాండ్ లేదు, ప్యూర్ హిందీ. దెన్ ఐ స్టడీడ్ ఇన్ ఫిడ్జీ. ఆ తర్వాత బీటెక్ చేశాను. అక్కడ ఐ స్టార్టెడ్ పికింగ్ అప్ వెరీ క్విక్లీ తెలుగు సినిమాలు చూడడం అదంతా. దెన్ ఐవ్ డన్ మై మాస్టర్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్, న్యూ జెర్సీ. మా పెద్దనాన్నకి 2 gyms ఉన్నాయి అక్కడ, పార్సిపనీలో, వెపనీలో ఒకటి. యునైటెడ్ మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా అకాడమీ, యునైటెడ్ మార్షల్ ఆర్ట్స్ సెంటర్ 2 ఉన్నాయి. ఐ యూస్ టు హ్యాండిల్ దాట్. అండ్ బిఫోర్ దాట్ ఐ వర్క్డ్ ఇన్ మెడిసిటీ హాస్పిటల్. అపోలోలో కూడా వర్క్ చేశాను ఒక 2 years యాజ్ అ బయోమెడికల్ ఇంజనీర్. ఎవ్రీడే ఐ యూస్ టు ఫీల్ అక్కడికి వెళ్తే పేషెంట్లను చూసి ఐ డెంట్ లైక్ ద అట్మాస్ఫియర్. మనమే పేషెంట్ లేకపోతున్నాం అట్లా కాదు, అంటే ఐ వాజ్ వెరీ మచ్ ఇన్ టు ఫిట్నెస్ అనమాట. అండ్ ర్యాంప్ మోడలింగ్ చేశాను. ఐ వాక్ ఫర్ ప్రసాద్ బేడప్ప కాలేజ్ డేస్లోనే. ఐ వాజ్ వెరీ అథ్లెటిక్. దెన్ వాట్ హ్యాపెండ్ ఇస్ అక్కడ రోజు ఒక పెద్ద బోర్డు ఉండేది, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని. అరే వీళ్ళందరూ క్యూర్కి వస్తున్నారు హాస్పిటల్కి, అదేదో మంచిగా హెల్త్ వెల్నెస్ చూసుకుంటూ జిమ్ అనే కాదు, యూ కెన్ డూ స్విమ్మింగ్, యూ కెన్ ప్లే ఎనీ స్పోర్ట్, 1 గంట సేపు రోడ్డు మీద రన్నింగ్ కూడా చేసుకోవచ్చు, ఇంట్లో వర్కౌట్ చేసుకోవచ్చు. ప్రివెంట్ ఎందుకు చేసుకోరు, క్యూర్ వరకు ఎందుకు తెచ్చుకుంటున్నారు? డాక్టర్ మీకు క్యూర్ అవ్వడానికి మెడిసిన్స్ ఇస్తారు, అక్కడ దాకా ఎందుకు తెచ్చుకుంటున్నారు అన్న ఒక బాగా ఒక కసిలాగా వచ్చేసి, ఈ ఏజ్ కాదు ఇప్పుడు నేను హాస్పిటల్ కాదు, ఐ షుడ్ వర్క్ ఇన్ అ ప్రివెంటివ్ సెక్టర్ అని. మాస్టర్స్ అయిపోయిన తర్వాత మై డాడ్ వాజ్ డయాబెటిక్, సో నేను ఒక్కడనే కొడుకునే, సో ఐ హ్యాడ్ టు కమ్ బ్యాక్. ఏదన్నా ఇక్కడే స్పెండ్ చేసుకుందాము అని చెప్పేసి. దెన్ ఐ అప్లైడ్ ఫర్ క్రిస్ గెతిన్. క్రిస్ గెతిన్ ఈజ్ హృతిక్ రోషన్స్ ట్రైనర్. మహేష్ బాబు గారికి ట్రైన్ చేస్తుండే. సో ఐ వాజ్ వన్ ఆఫ్ హిస్ అసోసియేట్ అండ్ ఐ వాజ్ ట్రైనింగ్ ఆల్ ద ట్రైనర్స్ ఓవర్ దేర్ క్రిస్ గెతిన్స్లో. దెన్ చాలా మంది సెలబ్రిటీస్కి కౌన్సిలింగ్ చేయడము, వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేయడము. కౌన్సిలింగ్ అంటే యూ కరెక్ట్ దేర్ లైఫ్ స్టైల్, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళకి గైడెన్స్, ఓన్లీ ఇన్ వెల్నెస్. సో మేజర్లీ ఐ ట్రాన్స్ఫార్మ్డ్ ఒక 1000+ క్లయింట్స్
ఇన్ అబౌట్ 8 years of service. చేస్తూ దెన్ లాక్డౌన్ హ్యాపెండ్. ఇంట్లోనే జిమ్ పెట్టుకున్నాను. ఇంటికే పిలుచుకొని అలా కొంతమంది ట్రాన్స్ఫర్మేషన్స్. విజయశాంతి గారు ఫర్ సర్లేర్ నీకెవరు, వన్ ఆఫ్ ద వెరీ నోన్ ఫేమస్ పర్సనాలిటీ. దెన్ సెలబ్రిటీ ట్రైనర్, యా మోర్ ఆఫ్ వెల్నెస్ కోచ్ అని చెప్పచ్చు. దెన్ చేస్తూ నాకు థియేటర్స్ చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. థియేటర్ చేశాను. మన సమహార థియేటర్ అని రత్నశేఖర్ గారు ఈజ్ అన్ ఎక్సలెంట్ కోచ్. ఆయన దగ్గర నాకు యాక్టింగ్ మీద ప్యాషన్ ఉండే, చాలా ప్యాషన్ ఉండే. ఐ వాంటెడ్ టు ఆల్వేస్ ప్లే స్కిట్స్ అనమాట. ఐ లైక్ డ్రామా, ఐ మూవీ బఫ్. చూసి అరే చాలా బాగుంటది అని అలా చేద్దామని మోస్ట్లీ నెగటివ్ క్యారెక్టర్స్ ప్లే చేయడము, ఈవెన్ ఇన్ ద ప్లేస్ ఆల్సో. అలా ప్యాషన్ ఇంకా what do you say? I put it into practice. ఇండస్ట్రీకి రావాలని కోరిక పుట్టింది. అదే నేను ఇంకా అడుగుదాం అనుకున్నా, ఇండస్ట్రీకి రావాలని ఆలోచన అలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే ఒక ఫ్యూ ఇన్సిడెంట్స్ హ్యాపెన్. ఒక మూవీలో అంటే నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్, బట్ ఐ వర్క్ విత్ ద డైరెక్టర్. ఆ డైరెక్టర్ కి ట్రైనింగ్ ఇస్తూ దెన్ హీ కాస్టెడ్ మీ ఇన్ ద ఫిల్మ్ ఆల్సో. హీ ప్రామిస్డ్ మీ అ వెరీ లెందీ రోల్ అండ్ అ వెరీ important role. Then I acted for about 90 days. Big banner. And oka 3 days dubbing kuda ayindi anta. This was before lockdown, 2019. What happened is when the movie got released, my part was kind of cut off. అండ్ ఒక డైలాగ్ కూడా లేదు. 3 రోజులు డబ్బింగ్ చెప్పడం అంటే ఎన్ని డైలాగ్స్ ఉంటాయి. అది అక్కడ ఏం స్క్రీన్ మీద అయితే ఏం లేదు. సో ఐ ఫెల్ట్ వెరీ అప్సెట్ అనమాట. అంటే ఈ ప్రాసెస్లో, ఈ షూట్ ప్రాసెస్లో, ఈ 90 daysలో మై ఫాదర్ హ్యాస్ పాస్డ్ అవే 2020లో. దెన్ దేర్ కేమ్ అ సిచ్యువేషన్ వేర్ ఐ హ్యాడ్ టు నాట్ గివ్ అవుట్ మై హెయిర్. మామూలుగా మన సాంప్రదాయం ప్రకారము ఇట్లా తలనీలాలు గుండు చేయించుకుంటారు. అది కూడా నేను పంతులు గారితో మాట్లాడి స్పెషల్ ఒక పూజ చేసుకొని కంటిన్యూటీ ఉంది అంటే మా నాన్నగారి కోరిక నేను కనబడాలి స్క్రీన్ మీద, ఇలా చేయొచ్చా అంటే అలా కూడా చేయించారు. అండ్ ఐ మెయింటైన్ దట్. తీరా చూసేటప్పటికి అక్కడ లేకపోతే నేను చాలా అప్సెట్ అయిపోయినా. చాలా అప్సెట్ అయిపోయి వద్దు, ఇది నాకు వచ్చిన పని నేను చేసుకుంటాను, ఈ పెద్ద సముద్రము దీంట్లో ఎందుకులే ఈదడం, అది కూడా ఎదురీదాలి, ఎందుకులే అన్న ఒక డల్ మూమెంట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఫాదర్ వాజ్ లైక్ మై ఫ్రెండ్, చాలా క్లోజ్. అదొక లోలో ఉన్నాను, ప్లస్ ఇదొక లో, కంప్లీట్లీ రాక్ బాటమ్ అయిపోయి సర్లే వచ్చిన పని చేసుకుందాము, రాని పని అంటే తెలియని పని ఎందుకు, ప్యాషన్ తర్వాత చూసుకుందాంలే అన్న ఉండే. ఇనాయ పరిచయం అయిన తర్వాత షీ స్టార్టెడ్ నోటీసింగ్ మై టాలెంట్. ఇది కూడా నా క్వశ్చన్ నెక్స్ట్. ఏంటి అతను ఏంటి లైక్ తనతో ఉంటే కొంచెం మనకి ఫేమ్, మనం ఎవరో తెలుస్తుంది, బయటకు వస్తుంది అలా అని చెప్పి అంటే ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఇన్ దట్ ఫేస్ బికాస్ ఐఎమ్ డూయింగ్ వెల్ విత్ మై ఓన్ ప్రొఫెషన్. బాగా సంపాదించుకుంటున్నాను. ఇనాయ అంది వద్దు, యూఆర్ మెంట్ ఫర్ బిగ్గర్ థింగ్స్, నీ ప్యాషన్ ఎందుకు వదులుకున్నావు అని చెప్పేసి షీ స్టార్టెడ్ దట్ ఫైర్ అగైన్ ఇన్ మీ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. అంటే ఫోర్స్ఫుల్ గా కాదు, చాలా పాజిటివ్ గా నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. చాలా మంచిగా చేసుకోవచ్చు కదా, ఇంత బాగా యాక్ట్ చేస్తున్నావు, ఇంత బాగా ఇది ఉంది, డాన్స్ బాగా చేస్తావు అని చెప్పేసి షీ పుట్ దట్ చింగారి వెలిగించి వదిలేసింది. అది ఇంకా మళ్ళీ ఓల్డ్ ప్యాషన్ ఎట్లా ఉంది, డాడ్ కోరిక కదా, యూ కెన్ బౌన్స్ బ్యాక్. ఒక్క బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కి నువ్వు ఎందుకు అంత డల్ అయిపోవడము అని వెరీ పాజిటివ్ పుష్ ఇచ్చింది. దెన్ ఐ కైండ్ ఆఫ్ అండర్స్టూడ్. అంటే ఎంతమంది చెప్పినా కూడా ఎక్కలే, బట్ జబ్ పసందీతా ఔరత్ జబ్ బోల్తీ బాగా ఎక్కుతుంది కదా, అలా ఐ లిసన్ టు హర్. నౌ ఐ హావ్ స్టార్టెడ్ గోయింగ్ టు ఆడిషన్స్ అండ్ సైన్డ్ అ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. కొంచెం నీకు కెమెరా ఫియర్ కానీ మనుషుల ఫియర్ కానీ చిన్నది ఉందా? ఇంట్రోవర్ట్? నో, ఎలాంటి ఏం లేదు. కెమెరా ముందు లేదు, కెమెరా బయట చాలా ఉంది. కెమెరా ముందు చాలా సైలెంట్, కెమెరా ముందు ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రోవర్ట్. శివ అయితే తెలుసు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకు తక్కువ మాట్లాడుతున్నావు? షీ లైక్స్ లిజనింగ్ టు మీ. మాట్లాడితే రోజు వింటూనే ఉంటున్నావు కదా.
బోర్ కొట్టేది. నెవర్ ఎండింగ్. సోషల్ మీడియాలో కిస్సెస్, హగ్స్, లైక్ ఇలా పోస్ట్స్ కానీ రీల్స్ కానీ వీడియోస్ కానీ పెడుతుంటున్నారు కదా. లైక్ జనాలకి ఏం చూపిద్దామని అనుకుంటున్నారు, అంటే లైక్ ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళు ఎలా తీసుకుంటారని అవేమి పెట్టుకున్నారా మైండ్ లో? లైక్ తీసుకునేది ఏం లేదు డార్లింగ్, అంటే చూసి నేర్చుకుంటారు, వాళ్ళు కూడా పెట్టుకుంటారు. అంతేనా? నువ్వేమనుకుంటున్నావు? నేను ఎవరి గురించి ఆలోచించను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఏమనుకున్నా పర్లే, ఐ డోంట్ కేర్. ఓకే. ఆల్వేస్ లైక్ కొంతమంది ఏమంటున్నారంటే లైక్ ఎక్స్ ఉన్నారా, ఎక్స్ ఉంటాయా, ఎక్స్ కానీ ఎక్స్ లవర్ కానీ ఏమైనా మనం చూపించుకోవడం కోసం ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా సోషల్ మీడియా? అంత టైం లేదు. దెర్ ఇస్ అ రీజన్ వై దే ఆర్ ఎక్స్. అంటే ఎక్స్ అంటే ఇప్పుడు ఎవరికైనా నేను చెప్పేది ఇదే, అండ్ ఐఎమ్ ఆల్సో రిలేషన్షిప్ కౌన్సిలర్ వెల్నెస్ తో పాటు, బికాస్ హెల్త్ ఇస్ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ అన్ని వస్తాయి కాబట్టి చెప్పేది ఏంటంటే ఎక్స్ కి ప్రూవ్ చేయాలని ఏది చేయొద్దు, ఎవ్వరు ఏం చేయొద్దు. దెర్ ఇస్ అ రీజన్ వై దే ఆర్ ఎక్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. వాళ్ళు ఎక్స్ ఎందుకు అయ్యారు? మీకు పడలేదు కాబట్టి ఎక్స్ అయిపోయారు. అవును. వాళ్ళని మన లైఫ్ లోంచి తీసేయడమే పెద్ద పనిష్మెంట్ అని చెప్పను, పెద్ద పీస్ ఆఫ్ మైండ్. సో అలా హ్యాపీగా మన లైఫ్ మనం ఉండడమే చూపించుకోవడం. అంతకుమించి వాళ్ళ కోసం మళ్ళీ మనం చేస్తున్నాం అంటే వాళ్ళ మనసులో ఎక్కడో ఉన్నట్టు. వన్స్ దే ఆర్ ఎక్స్, యూ బ్లాక్ దెమ్, యూ ఫర్గెట్ అబౌట్ దెమ్ అండ్ బ్లాక్ చేసేస్తాం కదా. ఇంకా ఇంకెట్లా చూస్తారు? అంటే ఫ్రెండ్లీగా మూవ్ అవడం కానీ అలా ఏమైనా జరుగుతాయి అంటే ఎక్స్ అంటే సినిమాలో జరుగుతాయి. అంటే అదంతా నిబ్బా నిబ్బి లవ్ స్టోరీలు అట్లా ఉంటాయి, వాళ్ళకి చూపించాలని మనం చెయ్యాలి. కానీ ఇప్పుడు ఎక్స్ ని బ్లాక్ చేసేయాలా, ఫ్రెండ్స్ గా ఉండకూడదా? నేనైతే చేస్తా. నేనైతే చేసేస్తా. ఎక్స్ అయితే బ్లాక్ చేసేది, ఫ్రెండ్లీగా ఉండకూడదు. అది డిపెండ్స్ ఆన్ ది ఆపోజిట్ పర్సన్ కంఫర్ట్. నీ ఫీలింగ్ ఏంటి? ఇదే ఫ్రెండ్స్ లెక్స్ అయితే బ్లాక్ చేసేయాలా లేకపోతే? అంటే దట్ డిపెండ్స్ ఆన్, వాళ్ళే బ్లాక్ చేస్తారు. నేను ఎవరిని వాళ్ళే బ్లాక్ చేస్తారు. నార్మల్ గా మూవ్ అవ్వచ్చా ఫ్రెండ్స్ గా? అంటే ఎలా విడిపోయారు దాని మీద ఉంటది, డిపెండ్ ఆన్ సిచ్యువేషన్. ఎలా విడిపోయారు అంటే ఫ్రెండ్లీగా, అంటే సేమ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి అనుకో, స్మూత్ గా విడిపోయారు అనుకో, అట్లనే హ్యాపీగా ఉంటారు. అదే ఒకళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండి ఒకళ్ళు 9th ఫ్లోర్ లో ఉన్నారు అనుకో, 11th ఫ్లోర్ లోనా ఏదో ఒక ఫ్లోర్ లో ఉన్నారు అనుకో, అంటే సమ్ నంబర్, ఎక్స్ నంబర్, ఎంత అరుచుకున్నా కూడా వినబడదు కదా. సో అట్లా కొట్లాటలు అవ్వడము, అట్లా విడిపోవడాలు, అప్పుడు ఇంకా ఇట్స్ బెటర్ నాట్ టు రీకమ్యూనికేట్. ఎక్స్ప్లోర్ 9th. నువ్వు మంచి జర్నలిస్ట్ అవుతావు. ఇది మీది ఏంటి అసలు, లవ్వా లేకపోతే అంతకు మించి? ఓకే. ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుందా, కంటిన్యూ? చూద్దాం, మీరే చూడండి. అంటే ఇది అంతకు మించి కాబట్టి అడుగుతున్నాను. అంతకు మించి అన్నారంటే అది వేరే దాకా వెళ్ళొచ్చు. అంటే ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుందా? లైక్ చాలా మంది సెలబ్స్ చూస్తున్నాం, కపుల్స్ అలా. అంటే ఏమవుతుందంటే శివ, ఎక్కడ ఎనీ రిలేషన్షిప్ కి బేసిస్, ఫౌండేషన్ ఫ్రెండ్షిప్. ఇప్పుడు నువ్వు నేను ఫ్రెండ్స్ అనుకున్నాం, మన ఇద్దరం విడిపోతున్నాము. ఎందుకు విడిపోతాము? నీకు ఈగో ఎక్కువ వచ్చి నాకు ఈగో ఎక్కువ వచ్చి దానివల్ల ఫ్రెండ్షిప్ అనేది పోతుంది. ఇది కూడా అంతే. ఇప్పుడు మదర్ని వదులుకుంటామా ఎన్ని గొడవలైనా? లేదు. ఫాదర్ని వదులుకుంటామా? తమ్ముడిని అట్లంతా వదులుకోము కదా. మళ్ళీ భార్యాభర్తల మధ్యలో ఎందుకు? జస్ట్ బికాస్ వీఆర్ నాట్ బై బ్లడ్, ఇట్ డజంట్ మీన్ దట్ వీ షుడ్ గో అపార్ట్ కదా. సో ఫర్గివ్నెస్ ఉండాలి. నోబడీ ఈస్ పర్ఫెక్ట్. నేను తప్పులు చేస్తే తను నన్ను ఫర్గివ్ చేయాలి, తను ఏమైనా మిస్టేక్ చేస్తే నేను ఫర్గివ్ చేయాలి. ఎందుకు? నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్. నాకు ఏదైనా కష్టం వస్తే ఈనాయకే చెప్పుకుంటా, నాకు ఏదైనా హ్యాపీనెస్ వస్తే ఈనాయతోనే సెలబ్రేట్ చేసుకుంటా. ఇంకా వై వుడ్ ఐ వాంట్ టు రూయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్? ఎంత సైలెంట్ కొట్టినా మళ్ళీ అడుగుతున్నా. చెప్పేవన్నీ వింటున్నా. నాకు ఇష్టం. లివింగ్ రిలేషన్షిప్ ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ అంటే అది ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ కరెక్టే. వాళ్ళిద్దరికి देखो जब मियाँ बीवी राजी तो చెప్పు. వాళ్ళిద్దరు మంచిగా ఉంటే ఇంకా వాళ్ళిద్దరు ఇష్టం. అది అడల్ట్స్, 2 adults can take any decision. గవర్నమెంట్ రూల్ ప్రకారం కూడా లివింగ్ తప్పు కాదే. గవర్నమెంట్ రూల్స్ దాకా వెళ్ళిపోతాం. లివింగ్ ఇస్ ఆల్సో లీగల్ ఓన్లీ. రూల్స్ మాట్లాడేటప్పుడు చాలా రూల్స్ మాట్లాడితే బ్రో సగం ఆస్తి ఇవ్వాలి లివింగ్ లో ఉన్నా కూడా. లైక్ అది కూడా ఉంది.
సగం ఆస్తి కాదు, సగం ఎందుకు ఇవ్వాలి అంటా నేను. రిలీజ్ చేస్తావా వాట్స్ మైన్ ఎప్పుడు ఇదే ఇదంతా పెళ్ళయ్యాక కూడా ఉంటదా? ఇదే లవ్ ఇదే పెళ్లి అనే ఇది. టాపిక్ తర్వాత ఎందుకు మారిపోతుందని? అదే ఏదైనా పెళ్లి అయ్యాకే మారుతాయి. పెళ్లికి ముందు ఒకలా ఉంటది, పెళ్లి తర్వాత ఒకలా ఉంటది. అదంతా ఎవరో చెప్పిన బట్టి నువ్వు ఇట్లా అనుకుంటున్నావు. ఎక్కడో ఎవరెవరో చూడటమో నీ ఎక్స్పీరియన్స్ బట్టి. పెళ్ళి అంటే ఏంటి శివ? పెళ్లి కదా, ఇట్స్ సెలబ్రేషన్ ఆఫ్ టూ లవర్స్. మేమిద్దరము ఆల్రెడీ వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. వీఆర్ సెలబ్రేటింగ్ ఒక డే, ఓ మంచి ముహూర్తం పెట్టుకొని ఒక డే అందరూ ఫ్యామిలీ, ఒక మెమరీ, ఒక సెలబ్రేషన్, ఒక ఫెస్టివల్, ఒక దసరా ఎట్లా చేసుకుంటాం, ఒక హోలీ ఎట్లా, అట్లా పెళ్లి కూడా ఒక సెలబ్రేషన్. అంతేగాని జస్ట్ బికాస్ దే ఆర్ గెటింగ్ మ్యారీడ్ దాని వల్లే విడిపోతారు అని ఏం లేదు. పెళ్లి కానోళ్ళు జీవితాంతం కలిసి ఉండి అంతకంత ప్రేమ ఉన్నోళ్ళు ఉన్నారు, నేను చూసిన వాళ్ళు. సో ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్స్ జస్ట్ అగ్రిమెంట్ దట్ వీఆర్ షోయింగ్ ఆఫ్ టు అదర్ పీపుల్ ఆర్ వీఆర్ జస్ట్ సెలబ్రేటింగ్ దట్ వన్ పర్టికులర్ డే. పాత కాలాల్లో అంటే లైక్ చాలా ఓల్డ్ పౌరాణికంలో దాంట్లో అంతా కొన్ని పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయి, జస్ట్ వీళ్ళిద్దరు మాట చెప్పుకుంటే పెళ్లి అయినట్టు వాళ్ళు అలా అనుకుంటారు కదా. శకుంతల మూవీలో కూడా ఉంది, వాళ్ళిద్దరు జస్ట్ మాట్లాడుకుంటేనే లైక్ అప్పుడే పెళ్లి అయిపోయినట్టు, దాని తర్వాత అలాంటివంతా ఉన్నాయి కదా, అలా కూడా అనుకోవచ్చు. అక్కడెక్కడికో పాత చెప్తుంటే ఏంటి నీ ఎంత చదివావా నువ్వు, ఎంత తెలుసా నీకు నిజంగా పురాణాలు కూడా నాకు తెలుసు. పురాణం ఎంత చదివావా, ఎంత తెలుసుకున్నావా, ఎంత అర్థమైందా అబ్బో అనుకుంటున్నా. మూవీ చూసి చెప్పను అనుకున్నా. ఇద్దరిలో మోర్ రొమాంటిక్ ఇనాయా అని అనుకుంటున్నా. ఏమంటావు? నువ్వు ఆల్రెడీ అనుకుంటున్నావు కదా, అడుగుతున్నా అనిపిస్తుంది. ఏమంటారు? నీకెందుకు చెప్పాలి? అమ్మాయిలు అడుగుతున్నా బ్రో, ఇది కపుల్ క్వశ్చన్. నీకైతే చెప్పాను. అలా కాదు, నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయావు కదా ఇనాయని. కాచివా నేనే ఎక్కువ రొమాంటిక్ అని నేను చెప్పాలా? నువ్వు చెప్పట్లేదు, ఆమె ఆల్రెడీ చెప్పేసింది. చెప్పేసావా నాన్న? నేను ఎక్కడ చెప్పాను, నోరు తెరవలేదు కదా. హాలిడేస్ కి వెళ్తుంటారు మీరు, మీ ఇద్దరు నార్మల్ గా హాలిడేస్, దట్స్ ద బెస్ట్ పార్ట్. హాలిడేస్ కి వెళ్తూ ఉంటారు. మాక్సిమం హాలిడేస్ కి వెళ్ళేది మనం కొంచెం టైం స్పెండ్ చేయాలి, ఎక్కువ మెమరీస్ ఉంచుకోవాలి అనేది ఉంటది నార్మల్ కపుల్ గోల్స్. కానీ మీరు సోషల్ మీడియాని యూజ్ చేస్తున్నారు. వై సోషల్ మీడియాని దూరం పెట్టొచ్చు కదా, లైక్ ఈ ఫొటోస్ కానీ అవన్నీ. నేను ఒక పెద్ద రీజన్ చెప్తా. నార్మల్ ఫోన్లో నా ఫోన్లు పోతూనే ఉంటాయి, ఉండనే ఉండదు. ఎన్నిసార్లు ఐక్లౌడ్ లో తీసుకున్నా, గూగుల్ తీసుకున్నా, ఏం తీసుకున్నా ఫోన్లు పోతాయి. సోషల్ మీడియాలో పెడితే మాత్రం ఎక్కడికి పోదు, అది అక్కడే ఉంటుంది. డేటా స్టోరేజ్, దట్స్ 100% డేటా స్టోరేజ్ ఫర్ మీ. నేను యూజ్ చేసేది డేటా స్టోరేజ్ కోసమే. 100%. నీ స్టోరీలు చూస్తాం కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కర్నూలుకి వచ్చా. అదంతా ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళారు. ఇప్పుడు మనం వెళ్ళేది 1 year తర్వాత మళ్ళీ మెమరీ లా చూపిస్తారు. ఫోన్ అన్ని దూరం పెట్టేసి మామూలుగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు నార్మల్ గా కపుల్స్. లైక్ మీరు